అలా బుల్ ఎక్సెల్ మీద కూర్చొని మా నాన్న డ్రైవింగ్ చేస్తుంటే ఒకసారిగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అని గుర్తొచ్చాయి. హలో మయ్య, వెల్కమ్ టు ఇయర్ బ్యాచులర్స్. ఈ రోజు ఉగాది పండుగని పందిలో పడుకున్న నన్ను పొద్దునే లేపిస్తుంది లక్ష్మమ్మ. పండుగ పూట తిట్లు కాయలేక నాన్నకి వస్తాను. నేనేమో కంగారులో తలస్నానం చేయడం మర్చిపోయి ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మ కొట్టడం తప్ప పని చేసింది. మళ్ళీ 2 సార్లు తలస్నానం చేసి వచ్చాను. తర్వాత పండగ కదా పడగడుకున్న స్వీట్ తినాలని చెప్పి చిన్న పెసర బెల్లం మొక్క నా చేతిలో పెట్టింది. ఆ తర్వాత పక్కింటి అక్క ఉగాది పచ్చడి ఇచ్చింది. మేము ఏరు కూడా ఉగాది పచ్చడి చేసుకోము, ఎందుకంటే మా అమ్మకి రాదు కదా. ల్యాక్ చేయకుండా ఉగాది పచ్చడి అయితే లేపాము. ఉగాది పచ్చడి మీద నా రివ్యూ ఏంటంటే ఒకసారిగా డౌట్ కొట్టింది, ఇది అసలు ఉగాది పచ్చడి అని. అదంతా అయిపోయిన తర్వాత లక్ష్మమ్మ నా చేతిలో పసుపు పెట్టేసి ఇంట్లో నీకు ఎక్కడ కనబడితే అక్కడ ఈ ఓంలు త్రిశూలాలు అన్ని వేసి ఉంది. అంత హామీ ఇచ్చాక మనం అవుతామా? ముందే మనకి టాలెంట్ ఎక్కువ. కనిపించిన దగ్గర గీసుకొని పోయాను. మెయిన్ డోర్ నుంచి బీరో వరకు ఖాళీ కనిపించిన తోటలో గీస్తాను. మీరే చూడండి మా మన కళ నైపుణ్యం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మా డాడీ నేను గుడికి అయితే బయలుదేరిపోయాం మా బుల్ ఎక్సెల్ మీద. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా నాన్న వెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఫ్యూచర్ లో మంచి మంచి మెమరీస్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ వినాయకుడి గుడి అయితే అసలు కాయలేదు మా లోపల అయితే అసలు మనిషి దూరం కూడా కాయలేదు. ఫుల్ క్రౌడ్. పండగ కాబట్టి రస్ తప్పదు. అలా సాధారణంలో ఉన్న 3 గుళ్ళు దర్శించుకుని అలా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ పూజ కూడా కంప్లీట్ చేసింది. ఈ బెల్లం పర్వం అయితే మన కోసమే. మా అమ్మ చేయనన్న బలవంతంగా చేయించుకున్నాను. ప్లేట్లు వేసుకొని లాయించడం డ్యూటీ. ఉంటామయ్యా, బై బై. అలాగే మన మాయలందరికీ తెలుగు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.